ఇప్పుడు ఫర్నిచర్ అనేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇక హయ్యర్ క్లాస్ అయితే ఈ రోజు ఇల్లు కొన్నదానికన్నా ఫర్నిచర్ కి డబుల్ అమౌంట్ పెడుతున్నారు, ఇంటీరియర్స్ కి అన్నిటికి కూడా. యాక్చువల్ గా ఒకప్పుడు ఫర్నిచర్ అంటే ఇంట్లో స్టేటస్ సింబల్ కింద ఉండేది, కానీ నన్ను అడిగితే అది ఆ విషయం చాలా తప్పు. ఒక మనిషి లేసేది పరుపు మించి లేస్తాడంటే మ్యాట్రస్, అది ఫర్నిచర్. లేచిన తర్వాత సోఫాలో కూర్చుంటారు, కాఫీ తాగుతారు, తర్వాత రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కి డైనింగ్ చైర్ మీద కూర్చుంటారు, మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ చైర్ లో కూర్చుంటారు, మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ టు హోమ్. కంప్లీట్ గా ఫర్నిచర్ తో ఒక హ్యూమన్ బీయింగ్ ముడిపడి ఉన్నారు. ఫర్నిచర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు ఫర్నిచర్ అనేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇక హయ్యర్ క్లాస్ అయితే ఈరోజు ఇల్లు కొన్నదానికన్నా ఫర్నిచర్కి డబుల్ అమౌంట్ పెడుతున్నారు, ఇంటీరియర్స్కి అన్నిటికీ కూడా. ఎందుకు ఈ డిమాండ్ ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా ఒకప్పుడు ఫర్నిచర్ అంటే ఇంట్లో స్టేటస్ సింబల్ కింద ఉండేది, కానీ అది నన్ను అడిగితే అది ఆ విషయం చాలా తప్పు. ఫర్నిచర్ అనేది చాలా నీడీ వస్తువు అది. ఎందుకంటే మనం కూర్చోవాలన్నా, నుంచో చదవాలన్నా, పొద్దున మనిషి చూడండి, ఒక మనిషి లేసేది పరుపు మించి లేస్తాడంటే మ్యాట్రస్, అది ఫర్నిచర్. లేచిన తర్వాత సోఫాలో కూర్చుంటారు, కాఫీ తాగటానికి, తర్వాత రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి డైనింగ్ చైర్ మీద కూర్చుంటారు, మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ చైర్లో కూర్చుంటారు, మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ టు హోమ్. కంప్లీట్గా ఫర్నిచర్తో ఒక హ్యూమన్ బీయింగ్ ముడిపడి ఉన్నారు. సో ఫర్నిచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకు రోజుల్లో ఫర్నిచర్ స్టేటస్ సింబల్గా ఉండేది, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫర్నిచర్ కొనుక్కునే లేని పరిస్థితులు ఉండేది. బట్ ఈ రోజుల్లో అట్లీస్ట్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఒక కాటను, ఒక డైనింగ్ టేబుల్ను సమకూర్చుకుంటున్నారు. ఈఎంఐ ఫెసిలిటీస్ ఎప్పుడైతే వచ్చినాయో, లైక్ బజాజ్ కానీ లేకపోతే ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ, ఏదైతే ఈఎంఐ ఈజీ మనీ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇవాళ హై రేంజ్లో కొంటున్నారు. కరెక్ట్. సో ఫర్నిచర్ అనేది అందరికి ఇంపార్టెంటే. మళ్ళీ మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇంటికంటే కూడా ఫర్నిచర్ ముఖ్యమైనదని. ఇల్లు ఉండాలి, కరెక్టే, కాదంట్లా, కానీ ఇల్లుని అందంగా చూపించాలంటే ఫర్నిచర్ ఉండాలి. కరెక్ట్. సో అలానే ఈ మధ్యకాలంలో ఈ ఫర్నిచర్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది అయిపోయారు, కుప్పలు. సో మేము ముందర ఎంతోమంది పుడుతున్నారు ఈ మధ్యలో. వాళ్ళు ఎట్లా అయిపోయారంటే ఈ ఫర్నిచర్కి అంటూ ఒక వాల్యూ లేకుండా చేసి పడేస్తున్నారు వాళ్ళు. ఎగ్జాంపుల్, 50,000కే మీకు మన బెడ్డు, సోఫా, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, అది 50,000కి ఎట్లా ఇస్తారు నాకు అర్థం కాదు. ₹1,00,000కే ఒక 10 ఐటెంలు అంటారు, 2,00,000లకు ఒక 20 ఐటెంలు అంటారు. వీళ్ళందరూ ఎట్లా ఇస్తున్నారు? జనాలు కూడా చాలామంది ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ రీల్స్ చూసేసి అవన్నీ కూడా కొనేస్తారు. ఇంత చౌకకి వస్తున్నాయి, ఇంత తక్కువ ధరకి అని చెప్పేసి కొనేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు అంత తక్కువ ధరకి? అండ్ ఇలాంటి కొనడం కరెక్టా కాదా? మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ నేను కస్టమర్లందరికీ ఒకటే చెప్తా, మీకు చీప్ రేట్లో ఫర్నిచర్ కావాలా, ఇంట్లో స్టాండర్డ్గా ప్రశాంతంగా వాడుకునే ఫర్నిచర్ కావాలా? కానీ మీరు ఎంత చెప్పినా కూడా కొంతమంది ఉంటారు, ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ రిలేటెడ్ ఎలా ఉంటుంది ఆలోచన అంటే, చీప్ రేట్కే మనకు కావాలంటారు. కానీ చీప్ రేట్కి కావాలంటున్నారు, కానీ క్వాలిటీ అనేది చూడట్లేదు, మర్చిపోతున్నారు. తర్వాత ఏమైపోతున్నాయి, అది కూడా పరిణామం మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక మంచి సోఫా అనుకుందాం, ఒక యావరేజ్ మంచి క్వాలిటీ సోఫా ఎంత ఉంటుందండి? మంచి క్వాలిటీ సోఫా మినిమం ఒక 40,000 ఉంటుంది. 40,000. కానీ ఇక్కడ వీళ్ళు 5,000కే ఇస్తా అంటున్నారు. సో ఈ 5,000కి ఇచ్చినది లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది, దానిపైన కూర్చున్న ఫీలింగ్ ఎలా ఉంటుంది, తర్వాత పోను ఎలా ఉంటుంది, 40,000 లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ 5,000కి ఇచ్చే సోఫా మీద మీరు కూర్చుంటే, మీరు ఏదో అంటారు చూసారా, మన ప్రతి మూవీలో ముందు మూల్యం చెందించాలి అంటారు, స్మోకింగ్కి, డ్రింకింగ్కి. అలాగే ఈ 5,000 సోఫాలో ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళు ఒక 5 years 10 years తర్వాత ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్ళి 30,000 40,000 స్కానింగ్కి అప్పుడు మూల్యం చెల్లించాల్సిందే. ఎందుకంటే దాని కింద వాడేదంతా కూడా స్క్రాప్. సో కనీసం మనం కూర్చునే వస్తువును కూడా క్వాలిటీ, అంటే నేను సూపర్ ప్రీమియం, అల్ట్రా ప్రీమియం ఫర్నిచర్ కొనమంటా, ప్రజలందరికీ కొనేవాళ్ళు కొంటారు, కాదంట్లా. కాకపోతే ఎఫర్టబుల్ ప్రైస్కి మినిమం స్టాండర్డ్గా ఉన్న ఫర్నిచర్ కొనాలి. ఎందుకంటే మనం కూర్చున్నామంటే మన సీట్ కానీ, బ్యాక్ కానీ, లంబర్ సపోర్ట్ కానీ, L1 L2 L3 ఇవన్నీ కరెక్ట్గా పోస్చర్ ఉండాలంటే మంచి క్వాలిటీ మీద కొనుక్కోవాలి. ఈ 5,000 ఇప్పుడు వీళ్ళు చూసుకుంటారు తక్కువకి, రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళి 30,000 స్కానింగ్కి, మెడిసిన్స్ కడతారు, అది మాత్రం షూర్. సో నేను కస్టమర్లందరికీ ఒకటే చెప్తా, బాబు ప్రతిదీ కూడా క్వాలిటీ ఇస్తాను, దానికి ఎఫర్టబుల్ ప్రైస్లో ఇస్తాను. ఎందుకని, విక్రాంత్ ఫర్నిచర్ గ్రూప్ 50 years నుంచి కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో మీకు ఇక్కడ 2 మార్జిన్లు ఉండవు, ఒకటి డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, ఒకటి డీలర్ మార్జిన్. సో మీరు స్ట్రైట్ అవే మా దగ్గర కొనొచ్చు. ఎందుకని, ప్రైస్ ఆ 2 మార్జిన్లు కలిసి వస్తాయి. ప్లస్
వీటిలో క్వాలిటీ ఐటమ్ మేము ఇస్తాం. ఏమేమి లోపల మేము మెటీరియల్ పెడుతున్నామో క్రిస్టల్ క్లియర్‌గా మా ఎక్స్‌పీరియన్స్ ఫర్నిచర్ స్టూడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, దాని గురించి మినిమమ్ అది అఫోర్డబుల్ ప్రైస్‌కే నేను ఇస్తాను. బట్ ప్రీమియం వస్తువు ఇస్తాను. అలా అని చెప్పి మార్కెట్‌తో ఈ కాంబో ఆఫర్‌లు అని చెప్పి ఈ నాసి రకం ఫర్నిచర్‌లు కొనటం వల్ల వాళ్ళ హెల్త్ పాడవుతుంది. వాళ్ళకి రోజు టెన్షను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కాంబో ఆఫర్‌లని వెడ్డింగ్ ఆఫర్‌లో అత్తగారు అల్లుడి గారికి మంచి కాంబో ఆఫర్ ఇచ్చారు. 50,000కే వచ్చింది మొత్తం అన్ని. మంచం, పరుపు, డైనింగ్ టేబుల్, బీరువా మీరన్నట్టు అన్ని ఐటెంలు వచ్చినాయి. ఓ 10 ఐటెంలు. వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత కాపురాలు విడిపోయినాయి. ఎందుకని? అల్లుడు కోప్పడ్డాడు. ఏంటి తక్కువ అని చెప్పి నాసి రకం ఫర్నిచరు నాకిచ్చావు, తీసుకెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళి మంచి ఫర్నిచర్ తీసుకురా. ఎందుకని? ఇక్కడ గొడవలు కూడా వస్తున్నాయి. ఎందుకని? ఈ కాంబో ఆఫర్లు దీని గురించి నేను ఒక రీల్ కూడా లాస్ట్ టైం నేను చెప్పాను. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. కాంబో అని మీరు అనొద్దు. ఓకే, నేను కాంబోలో కొనండి. మినిమం స్టాండర్డ్ ఉన్న ఫర్నిచర్ అఫోర్డబుల్ ప్రైస్ ఎక్కడ దొరుకుతుందో మార్కెట్లో ఎంక్వైరీ చేసి తీసుకోండి. ఎక్కడ దొరుకుతుందంటే మీ అందరికి ఒకటే ఆన్సర్ తెలుసు, మీకు చెప్పక్కర్లా. విక్రాంత్ ఫర్నిచర్ గ్రూప్లో దొరుకుతుంది. ఎందుకంటే 50 ఇయర్స్ లెగసీ. 50 ఇయర్స్ మేము అమ్మేము అంటే, మేము మార్కెట్లో ఉన్నామంటే క్వాలిటీ ఇవ్వబట్టే కదా 50 ఇయర్స్ మేము ఉన్నాం. సో నేను అందరికీ ఒకటే సలహా, చీప్ ఫర్నిచర్ కాదు, అఫోర్డబుల్ ఫర్నిచర్కి మినిమం స్టాండర్డ్ ఉన్న ఫర్నిచర్ కొనమని అంటారు. అయితే కొన్ని టిప్స్ లాగా చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా కస్టమర్ ఉన్నారు, ఒక ఫర్నిచర్ కొనాలి అని అంటే ఏమేమి చూసుకోవాలి? ఎందుకంటే వాళ్ళకి జీరో నాలెడ్జ్. వాళ్ళు వెళ్ళి ఈ టేక్ కావచ్చు, లేదంటే ఆ క్లాత్ రిలేటెడ్ కావచ్చు, అందులో పెట్టే మెటీరియల్ రిలేటెడ్ కావచ్చు, జీరో నాలెడ్జ్. ఇప్పుడు నాకే జీరో నాలెడ్జ్. సో నాకంటే మీరు ఉన్నారు, నడిచిపోయింది. కానీ అందరికీ మీలాంటి వాళ్ళు దొరకలేరు కదా. సో అట్లీస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక ఫర్నిచర్ కొనే ముందు అసలు బేసిక్గా ఏమేమి చూసి కొనాలి వాళ్ళు? ఎందుకంటే అవతల ఉన్న వాళ్ళు జస్ట్ ప్రైస్ చెప్పేసి మంచిగా ముస్తాబ్ చేసేసి మోసం చేసి ఇచ్చేస్తుంటారు. ఫర్నిచర్ ముందు మీరు కొనేటప్పుడు మీరు ఎంచుకునేది మంచి స్టాండర్డ్గా ఎన్నేళ్ళ నుంచి ఈ స్టోర్ ఉంది ఇక్కడ, ఈ ఓనర్ ఎన్నేళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ అనేది మీరు చూడాలి. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వైరల్ అయిందనో, లేకపోతే ఇంకోటి ఇదైందనో ఒకళ్ళని మోసపోకూడదు. నేను కించపరచను. అలాగే కాంపిటేటర్లు అనేవాళ్ళు ఉంటారు కామన్. కానీ మీరు అన్ని బేస్ కాదు. మీరు ఫర్నిచర్ కొనాలంటే మినిమం స్టాండర్డ్ ఫస్ట్ మీరు ఎంచుకోవాల్సింది ఆ స్టోర్ ఎన్నేళ్ళ నుంచి ఉంటుంది అనేది ఒకటి తెలుసుకోవాలి. 2, ఫర్నిచర్ కొనేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోఫా అయితే దాంట్లో వాడే డెన్సిటీ ఆఫ్ ఫోమ్ ఏంటి, వాడే ఫ్రేమ్ స్ట్రక్చర్ ఏంటి, ప్లైవుడ్ స్ట్రక్చర్ ఏంటి, పైన వాడే ఫ్యాబ్రిక్ ఎన్ని ఇయర్స్ వారంటీ ఇవ్వగలరు, ఇవన్నీ మినిమము అని మీరు అడగాలి. ప్రైస్ అందరూ చెప్తారు, చెప్పిన తర్వాత ఏదో బార్గెనింగ్లో ఏదో తగ్గించిస్తారు. కానీ మీరు చూడాల్సింది క్వాలిటీ. నువ్వు రేట్ కాదు, ముందు అడగాల్సింది క్వాలిటీ. ఏమేమి స్టాండర్డ్స్ దీంట్లో వాడుతున్నారు, ఇలాగా అన్నీ ఎంచుకోవచ్చు. అలాగే మ్యాట్రసెస్, దీంట్లో ఏ ఫోమ్ వాడారు, ఎంత రీబాండెడ్ ఉంది, ఎంత లాటెక్స్ ఉంది, ఎంత హెచ్ఆర్ ఫోమ్ ఉంది. అలాగే డైనింగ్ టేబుల్, ఇది టేక్ వుడ్డా లేకపోతే ఏమన్నా కంట్రీ వుడ్డా, లేకపోతే మెటల్ డైనింగ్ టేబుల్లో ఇది ఏమైనా స్టాండర్డా, దీని పౌడర్ కోటెడా. అలా ప్రతి ఫర్నిచర్ ఐటెంలో ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది. ఆ స్టాండర్డ్ మీరు క్లుప్తంగా క్లియర్గా తెలుసుకొని అది వెళ్ళేటప్పుడు షాప్ కీపర్ని క్లియర్గా మీరు క్లుప్తంగా స్టాండర్డ్స్ అడగండి, వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత ఎవరైతే క్లియర్గా క్లుప్తంగా చెప్పలేదో వాళ్ళు ట్రేడర్స్ నేను అన్నాను, మ్యానుఫ్యాక్చర్కి బాగా తెలుసు, అలాగే సీనియర్ ట్రేడర్స్ కూడా తెలుసు ఏ క్వాలిటీ. సో అలాంటి ఎంచుకొని కొనటం వల్ల ఫర్నిచర్ స్టాండర్డ్గా ఉంటుంది, మీకు ప్రశాంతంగా ఉంటుంది. అలానే వీళ్ళు ఫర్నిచర్ షాప్కి వెళ్ళినప్పుడు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్సా, రీటైలర్సా, లేదంటే మ్యానుఫ్యాక్చరర్సా? ఇది కూడా అడిగితే కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది కదా. ఎలా ఉంటుంది బెనిఫిట్? ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ తయారవుతుందని మీరు కంపల్సరీ అడగాలి. ఏదైనా ఫర్నిచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ మేడ్ ఇన్ ఎక్కడ అని అడగాలి. సో ఊరి పేరు చెప్తారు. ఓకే, అక్కడ మీద లేకపోతే వేరే కంపెనీ అని అడగాలి. ఈ కంపెనీ డిఫరెన్స్ ఎప్పుడైతే వచ్చిందో మీకు అక్కడే సగం ఫిల్టర్ అయిపోద్ది, ట్యూనల్ అయిపోద్ది. సో అతను ఎప్పుడైతే ఫిల్టర్ ఏ రకంగా అంటున్నారు? ప్రైస్ ప్రకారంగా కాదు, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్సా లేకపోతే ట్రేడర్సా లేకపోతే ట్రేడర్స్ అయితే ప్రైస్ ప్రకారంగా డిఫరెన్స్ ఉంటుంది కదా. డెఫినెట్గా ప్రైస్ ప్రకారంగా ట్రేడర్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్గా ఫర్నిచర్ అవుట్లెట్ పెట్టి ఇచ్చిన ప్రైస్కి ట్రేడర్స్ ప్రైస్కి డెఫినెట్గా ప్రైస్ తేడా ఉంటుంది. అతి ముఖ్యమైనది క్వాలిటీ తేడా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ చేసే ఇస్తారు కదా ట్రేడర్స్కి. అయితే మ్యానుఫ్యాక్చర్ చేసిస్తారు ట్రేడర్స్కి, బట్ ట్రేడర్ తక్కువలో కావాలంటారు కదా. తక్కువలో కావాలంటే మ్యానుఫ్యాక్చర్ అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి కదా. హోల్సేల్ చేయాలంటే మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ అమ్మిన దానికి మ్యానుఫ్యాక్చర్ ఒక ట్రేడర్కి అమ్మాలంటే మార్జిన్ చూడాలి. ఎవరు ఊరికే ఇవ్వరు కదా, డబ్బులు ఊరికే ఎవరికి రావు కదా, వాళ్ళు క్వాలిటీ తగ్గిస్తారు కదా. సో ఆ తగ్గించే దగ్గర డెఫినెట్గా ట్రేడర్కి వెళ్ళే తక్కువ ఉంటుంది. ఒక ప్రీమియం ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి అయితే క్వాలిటీ ఉండొచ్చు. కానీ జనరల్గా మార్కెట్లో ఒక 80% ట్రేడర్స్ దగ్గర కొనేదానికి మ్యానుఫ్యాక్చర్ కొనేదానికి తేడా ఉంటుంది.